వీళ్ళందరినీ గైడెడ్ మిసైల్స్గా ఛానలైజ్ చేయాలి. దెన్ దే విల్ బికమ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ అవుతారండి. సో అలాంటివి తీసుకొస్తున్నారు. మీరు రావాలి చిరంజీవి గారు, మీరు వస్తే కనుక ఖచ్చితంగా దీనికి ఒక ఇది ఏర్పడుతుంది, గుర్తింపు వస్తుంది అని అన్నప్పుడు నాకు దీని గురించి ఏమి తెలియదు సార్, నన్ను ఎంత ఫిట్ అవుతానంటే ఈయన అంటారు మీరే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ సార్, మిమ్మల్ని చూసుకుంటూ ఈ ఇండస్ట్రీకి ఎంతోమంది వచ్చారు. ఈ రోజున 90% డైరెక్టర్స్ చూసుకున్నా, 90% యాక్టర్లను చూసుకున్నా, ఎవరు చూసుకున్నా సరే మనం ఏమీ కాకపోయినా సరే అంత అవ్వచ్చు, ఆ ఎత్తుకు వెళ్ళొచ్చు అనడానికి చిరంజీవి గారు మీరు ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో మా ఇన్ఫ్లుయెన్సర్స్కే మీరు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. మీరు ఈ ఫంక్షన్ రావడం అనేది సబబు. వచ్చి ఒక ముక్క చెప్పినా ఏం చెప్పినా వాళ్ళకి వెనకాల మేము ఉన్నామని ఒక్క మాట మీరు అంటే కనుక వాళ్ళకుండే భరోసా వేరు, వాళ్ళకుండే ధైర్యం వేరు అని చెప్పినప్పుడు ఎస్ నేను వస్తాను. ఎందుకంటే ఈ చిన్నపాటి ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఎంత బలాన్ని ఇస్తుంది, 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. వాళ్ళు ఉండేటటువంటి ఆ హిడెన్ టాలెంట్ మరింత వ్యక్తపరచుకోవడానికి, మరింత బయటికి తీసుకొచ్చి ఈ క్యాటర్ చేయడానికి, 10 మందికి అది వ్యక్తీకరించడానికి ఎంతో దోహదపడుతుంది. ఆ రకంగా మీ యొక్క కళలు ఆపద్దు, మీ ప్రయత్నాలు ఆపద్దు, మీ క్రియేటివిటీకి మీరు ఫుల్ స్టాప్ పెట్టద్దు. ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్గా చేస్తున్న ఎంత మీరు చర్న్ చేస్తే అంతకంతగా అది బయటకు వస్తుంది. దాన్ని 10 మందికి చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కానీ దీనివల్ల చిన్న గొడవ జరుగుతుంది. చెప్తాను మొన్న ఫైనాన్షియల్